టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు. అలాగే దేవునికి కూడా నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి ఒకసారి అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ప్రేయర్ చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకే వేలాది వందలాది కృతజ్ఞతలు స్తోత్రాలని ప్రజా గొప్ప దేవా, మీకంటే గొప్ప దేవుడు లోకంలో ఎవరు లేనైనా, సర్వం నెరిగిన సర్వాధికారి, మీకు సమస్యము సాధ్యమైన ప్రభావిత తండ్రి, సాధ్యమైనది ఏది లేనైనా గొప్ప దేవా, మీకే వేల వందలాల కృతజ్ఞతలు ప్రభా. ఈ సాయంకాల సమయం మందు ప్రభా మేమందరం చేరి ప్రభా నిన్ను ఆరాధించుకుంటాను ప్రభా. మా ఆరాధనలో మీరు తోడును మరి అడుగుతున్నాను ప్రభా. ఇంకెవరైతే రాలేరు ప్రభా, వాళ్ళ పనులను ముగించుకొని ప్రభా నీ సన్నిధానానికి వచ్చి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుకుని అడుగుతున్నాను ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా ముట్టండి ప్రభా. వాక్యం చెప్పే బిడ్డలను ముట్టండి, నేనైనా పాట పాడుతున్న బిడ్డలు ముట్టండి ప్రభా. ఇంకెవరైతే రాలేరు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను ప్రభా వాళ్ళు అలా ముగించుకొని త్వరగా నీ సన్నిధానికి వచ్చి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, ఈ ఆరాధనలో మీరే తోడుండమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు పాట పాడండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, పాట పాడుకుందాం, దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునే నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా. అన్ని వేళలయందునే నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా. నిన్ను నేను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములానిచ్చి నెరవేర్చు వాడవు నీవే. వాగ్దానములానిచ్చి నెరవేర్చు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. నాదు శత్రువులను పడదోయు వాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయు వాడవు నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ శృంగము నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ శృంగము నీవే. ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. భయమును పారాద్రోలి అభయనిచ్చితివి. భయమును పారాద్రోలి అభయమునిచ్చితివి. ఎబినేజరు నీవే ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ఎబినేజరు నీవే ప్రభు,
నన్ను సంరక్షించుచుంటివి. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునే నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా. అన్ని వేళలయందునే నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా. నిన్ను నేను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకున్నాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, దేవాతి దేవ, రాజాతి రాజా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఈ దినమంతా కృపలో భద్రపరిచినాం. సజీవమైన మిరకల కింద భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. నీ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడండి నాయన. పరిశుద్ధానికే వందనాలు తండ్రి. స్తుతి స్తోత్రాలు నా ప్రభా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. సైతనాటంకాలన్నీ కొట్టివేయండి ప్రభా. స్తుతిదానికే స్తుతి స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, ఇచ్చిన కృప కొరకై వందనాలు ప్రభా. ప్రభా, నా తలంపు, నా ఆలోచనలన్నీ కొట్టివేయండి. నాలో మీరు నుండి మాట్లాడండి ప్రభా. మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లించుకుంటూ మీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 1వ వచనంలో, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానుల చేతికి అప్పగించెను. మిద్యానుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీల ఎదుట నిలవలేక కొండలలో ఉన్న వాగులను, గృహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులైనారంట. దేవునికి విరోధంగా పాపం చేసి, దేవునికి విరోధంగా వాళ్ళు పాపం చేసి దేవునికి దూరమైందంట. దేవుని దృష్టికి దోషులయ్యారు. వాళ్ళను దేవుడు మిద్యానుల చేతికి అప్పచెప్పిందంట. ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే మోషే ధర్మశాస్త్రం వాళ్ళకు అనుగ్రహించి కట్టడలు అన్ని దేవుడు వాళ్ళకు ఇస్తే వాళ్ళు విగ్రహారాధన చేసి దేవుని దృష్టికి దోషులైండ్రు. యేసుప్రభు మార్గంలో వాళ్ళు నడవక వాళ్ళు సొంత మార్గాలను అనుసరించుకొని విగ్రహాలు నిలుపుకొని దేవునికి విరోధంగా వాళ్ళు పాపం చేసిండ్రు. కాబట్టి దేవుడు వాళ్ళను మిద్యానుల చేతికి అప్పచెప్పిండంట. మిద్యానుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీల ఎదుట నిలువలేక కొండలలో ఉన్న వాగులను, గృహలను దుర్గములుగా తనకు సిద్ధపరచుకొనిరి. ఈ మిద్యానుల చెయ్యి ఇశ్రాయేలీల కన్నా మిద్యానుల చెయ్యి వీళ్ళే ఎక్కువగా ఉన్నారు. మిద్యానులు మిద్యానులు ఎదుట వీళ్ళు నిలవలేకపోయినరంట. ఇశ్రాయేలీలు పంట వేసుకుంటే ఆ పంట అంతా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఆహారం లేకుండా చేసిండంట. 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు
విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు అమాలేకీలను తూర్పున నుండి వారును తమ పశువులను గూడారములను తీసుకొని మిడత దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కాని ఎద్దును కాని గాడిదనే కాని జీవన సాధనమైన మరి దేనిని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వీళ్ళు వేసుకున్న పంటలన్నీ మిద్యానీయులు తీసుకుంటున్నారు. అమాలేకీయులు మిద్యానీయులు వీళ్ళిద్దరు ఏకమయ్యి ఇశ్రాయేల్ మీదకి వచ్చి వాళ్ళు ఏ పంట వేసుకుంటారో పంట అంతా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పశువులు గాడిదలు ఏది కూడా వాళ్ళకు ఉండనీయలేదంట. మొత్తం తీసుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేలీయులు అయితే ఆహారం లేక చాలా బాధపడుతుండ్రు. వాళ్ళ గృహాలను వీళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ ఎదుట వీళ్ళు నిలవలేక వాగులను గృహాలలో దాంకొని బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని దృష్టికి దోషులైనరు కాబట్టి దేవుడు మిద్యానుల చేతికి వాళ్ళను అప్పగించిండంట. అప్పుడు మిద్యానీయుల వలన 7వ అధ్యాయంలో మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయులకు ప్రవక్తను పంపెను. అతడు వారితో ఇలాగ ప్రకటించెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహమైన మిమ్మను తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల దేశము నుండి మిమ్మను బాధించిన వారందరి చేతుల నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితిని కానీ మీరు నా మాట వినకపోతిరి అని అంటాడు. మిద్యానీయుల బాధను బట్టి వీళ్ళు హీన స్థితికి వచ్చిండ్రు. వీళ్ళకి తినటానికి ఆహారం లేదు. ఇశ్రాయేలీయులు వచ్చి మీద పడి వాళ్ళని కఠినమైన పనులు చేపిస్తుండ్రు. మిద్యానీయులు వీళ్ళ బాధకి వీళ్ళు తాళలేక దేవునికి అప్పుడు తిరుగుతున్నారు. ఎప్పుడు కష్టం వస్తుందో ఎప్పుడు బాధ వస్తుందో అప్పుడు మనలో కూడా చాలా మంది అనుదినము ప్రభుని వెంబడించరు. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే బాధ శ్రమ వచ్చినప్పుడే అప్పుడే దేవుణ్ణి శ్రద్ధగా వెతుకుతారు. అప్పుడే దేవునికి అయ్యో మాకు ఈ కష్టం ఉంది ప్రభా, మాకు ఈ బాధ ఉంది ప్రభా అని దేవుడికి వాళ్ళు మొరపెట్టుకుంటారు. అట్నే వీళ్ళు కూడా ఇశ్రాయేలీ ప్రజలు కూడా పాపం చేసి దేవునికి దృష్టికి దోషులయ్యి మిద్యానుల చేతికి దేవుడు వాళ్ళని అప్పచెప్తే వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక అప్పుడు దేవుని తట్టు వీళ్ళు తిరుగుతుండ్రు. అయ్యో ప్రభువా మమ్మల్ని రక్షించు, నువ్వు ఈ మిద్యానుల చేతిలో నుంచి మమ్మల్ని రక్షించు ప్రభా అని వీళ్ళు దేవునికి మొరపెట్టగా అప్పుడు దేవుడు ఒక ప్రవక్తని ప్రవక్తను పంపి వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించినాను, దాసుల గృహమైన మిమ్మను తోడుకొని వచ్చి తిని ఐగుప్తుల చేతుల నుండి మిమ్మను బాధించిన వారి చేతుల అందరి నుండి మిమ్మను విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని. హల్లెలూయా. మనలో కూడా దేవుడు, మనం కూడా దాస గృహంలో పాపానికి బానిసలుగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఆయన రక్తం ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు. పాపం నుంచి శాపం నుంచి దేవుడు మనల్ని విడిపించిండు. అయితే దేవుడు ఆశీర్వదించే కొలది చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు. కొందరైతే దేవుణ్ణి హత్తుకొని జీవిస్తున్నారు, కానీ చాలా వరకు వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు, అన్ని మర్చిపోతున్నారు. దేవుడు రక్షించిన సంగతి, రోగం నుంచి, బాధ నుంచి, మంత్రాల నుంచి అన్ని దేవుడు మనం విడిపించిండు. అయినా వాళ్ళు ఏం చేస్తుండ్రు, మర్చిపోతున్నారు. వీళ్ళు కూడా దాసులకు ఐగుప్తుల చేతుల నుండి దాసుల గృహము నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని మిమ్మల్ని బాధించిన ఐగుప్తుల చేతుల నుండి మిమ్మల్ని బాధించిన
వారందరి చేతుల నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. మీకు ఇన్ని కార్యాలు నేను చేసిన వారి దేవతలకు మీరు భయపడకుడి అని మీతో చెప్పినా కానీ మీరు వాళ్ళ దేవతలను చూసి భయపడతా ఉన్నారని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అన్ని నామముల కన్నా పైనామం గల దేవుడు, ఆయన ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు. ఉన్నవాడు అంటే ఆయన సదాకాలము, ఎప్పుడు ఎల్లకాలము, యుగ యుగాలు ఆయన సజీవుడుగా ఉన్న దేవుడు. అనువాడనై ఉన్నాడంటే ఆయన ఆజ్ఞ ఇచ్చి రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన వాక్కును పంపి బాగు చేయవాడుగా ఉన్నాడు. దాసుల గృహం నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, శ్రమల నుంచి, వ్యాధి బాధ నుంచి, అన్నిటి నుంచి కూడా విడిపించగల దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ వ్యర్థమైన దేవతల గురించి మీరు వాటికి భయపడుకులని మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతుంది. యెహోవా దూత వచ్చి అభియజయుడైన యోవాసుకు కలిగిన ఉప్రాలోని మస్తకి వృక్షం కింద కూర్చుండినెను. యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగై ఉన్నట్లు గానుగా సాటున గోధుమలను దుల్లుకొట్టుచుండగా యెహోవా దూత అతని కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, అతడు గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు సెలవిచ్చిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. ఇప్పుడు యెహోవా గిద్యోను, యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానులకు భయపడి గానుగా గోధుమలను దుల్లు కొట్టుచుండగా యెహోవా దూత కనపడుతుంది. అక్కడ ఆయనతో అంటుంది, పరాక్రమం గల బలాఢ్యుడా అని అంటుంది గిద్యోను. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోనుతో అంటుంది, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడంటే ఆయన అంటాడు, చిత్తము నా ఏలినవాడా, దేవుడు మాకు తోడై ఉంటే, యెహోవా మాకు తోడై ఉంటే ఇవన్నీ మాకు ఎట్లా సంభవించింది? ఐగుప్తు దేశంలో నుంచి మమ్మల్ని రప్పించాలని చెప్తూ దేవుడు మమ్మల్ని మిద్యానుల చేతికి అప్పగించాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ ఏమైనాయి? అద్భుత కార్యాలన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు నా చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలులను రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పాను. ఇక్కడ యెహోవా దేవుడే అంటున్నాడు, యెహోవా దేవుడే దూతగా అక్కడికి వచ్చింది. యెహోవా దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజల్ని నువ్వు రక్షించు, నేనే నిన్ను మిద్యానులను నీ చేతికి నేను అప్పగిస్తాను, నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించము అనని నేనే పంపుతున్నానని అప్పుడు చెలవీయగా, అతడు నా చిత్తము వెళ్ళినవాడా, నేను అందరికంటే నేను చిన్నవాడినై ఉన్నాను, కనిష్ఠుడనై ఉన్నాను, నా గోత్రము ఎన్నిక లేనిది అని అంటాడు. ఇక్కడ ఈయన కనిష్ఠుడు అంటే లాస్టోడుగా ఉన్నాడు, ఈయన మనుష్య గోత్రంలో పుట్టిండు, నేను ఎన్నిక లేని వాడనై ఉన్నాను అన్నాడు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో జ్ఞానులను కూడా ఏర్పరచుకోలేదంట. వేరు జ్ఞానులను, తెలివి గల వారును, గనులైన వారిని దేవుడు ఏర్పరచుకోలేదు, కానీ వెర్రి వారిని, బలహీనులను దేవుడు ఏర్పరచుకోండు. ఇక్కడ కూడా మన గిద్యోన్ని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. నిన్ను నేను పంపిస్తున్నాను, నువ్వు ఇశ్రాయేల్ ప్రజలను వెళ్ళి రక్షించు అని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు.
నేనే నిన్ను పంపుతున్నాను కాబట్టి నీకు అపజయం ఉండదు. నేను నీకు తోడై ఉండును కనుక నీవు ఒక మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను. దేవుడు మనకు తోడై యేసు ప్రభు గిద్యోనుతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు ఒక మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులందరినీ కూడా నువ్వు హతము చేస్తావు. నేను పంపిస్తున్నా యేసునామం నువ్వు యెహోవా నామంలో నువ్వు వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షిస్తావని చెప్పి ఇక్కడ గిద్యోన్ని దేవుడు బలపరుస్తున్నాడు. మనల్ని కూడా ఎన్నిక లేని వాడు బలమైన జనము అంటున్నాడు. ఒకడు 10 మంది 1000 మందిని తరుగుతారని అంటున్నాడు. దేవుడు మనల్ని కూడా ఎన్నిక లేని వారిని కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన గొప్ప రాజ్యము మనకు ఇచ్చిండు. సైతాన్ల మీద, మంత్రాల మీద, అన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చిండు. వాటిని జయించే శక్తిని దేవుడు మనకు ఇచ్చిండు. ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించమని గిద్యోనుతో చెప్తున్నాడు. దేవుడు మనతో కూడా అంటున్నాడు, పాపంలో శాపంలో ఉన్న వాళ్ళను కూడా, రక్షణ లేని బిడ్డలను కూడా మనం రక్షణలోకి నడిపియాలా. దేవుడు ఈ లోకంలో కనులైన వారిని ఏర్పరచుకోలేదు, కానీ వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నిక లేని వారిని దేవుడు బలమైన సాధనాలుగా నిలబెట్టిండు. ఆయన పరిశుద్ధాత్మతో నింపి మనం నిలబెట్టిండు. ఆయన సేవకులుగా మనల్ని వాడుకుంటున్నాడు. ఇక్కడ గిద్యోనికి కూడా దేవుడు ఒక మనిషిని ఎట్లా నువ్వు హతం చేస్తావో అంతమంది మిద్యానీయులను కూడా నువ్వు హతం చేయదు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే గిద్యోన్ ఏమంటున్నాడంటే, ఇదంతా ఎట్లా జరుగుతుంది ప్రభా, మరి దీనికి ఆనవాళ్ళు నాకు నీ కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము. నా గోత్రము ఎన్నిక లేనిదిగా ఉన్నాడు. నేను దేని చేత నేను కనిష్ఠుడనై నేను లాస్ట్ వాడినిగా ఉన్నాను. నా గోత్రం కూడా ఎన్నిక లేనిది. మరి నేను ఎట్లా రక్షించగలనని దేవుని అడుగుతున్నప్పుడు, నేను నిన్ను పంపుతున్నాను కనుక నువ్వు ఒక మనిషిని హతం చేసినట్లు మిద్యానులను హతము చేయదు అని చెప్తున్నాడు. అందుకు ఇదంతా ఎట్లా జరుగుతుంది, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని తెలుసుకున్నట్లు ఒక సూచన నాకు కనుపరచుము. నేను నీ యొద్దకు వచ్చి వరకు నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుము అని వేడుకనగా, ఆయన నీవి తిరిగి వచ్చే వరకు నేను ఉండేదను. అప్పుడు ఆయన దేవునికి దహన బలులు అర్పిస్తున్నాడు. పొంగని భక్ష్యములు చేసుకొని బలి పశువుని తీసుకొని వస్తున్నాడు. అప్పుడు యెహోవా దూత ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిల నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశాను. ఇక్కడ ఆయన రొట్టెలు చేసుకొని పొంగని భక్ష్యములు చేసుకొని వస్తున్నాడు. మాంసము పొట్టేళ్లను ఆయనకు దహన బలులుగా ఇస్తున్నాడు. అవన్నీ తీసుకొచ్చి ఆ బండ మీద పెట్టినప్పుడు, ఆ రాతి మీద పెట్టినప్పుడు దాంట్లో నుంచి అగ్ని వెడలి ఆ పొంగని భక్ష్యములను కాల్చివేశాను. అంతటా యెహోవా దూత అతనికి అదృశ్యమాయను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహాహా నా ఏలినవాడ యెహోవా, అందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను సూచించిన. నేను అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావు అని అతనితో సెలవిచ్చాను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి సమాధాన కర్తయగు అని పేరు పెట్టెను. నేటి వరకు అది అబియేజ్రీల ఉఫ్రాలో ఉన్నది. అక్కడ దేవునికి ఆయన గిద్యోను బలిపీఠం కడుతున్నాడు. మాంసమును పొంగని భక్ష్యాలను తీసుకొచ్చిండు. అక్కడ దేవునికి సమర్పిస్తున్నాడు. మనం కూడా అనుదినము దేవునికి మనం స్తోత్ర బలులు దేవునికి చెల్లించాలా, కృతజ్ఞత అర్పణలు దేవునికి చెల్లించాలంట. ఆయన అన్నిటి కూడా మనము ఆయనకు థ్యాంక్స్ చెప్పాలా, ప్రతి దాంట్లో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలా. ఇంకా ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవాలంట.
ఇక్కడ అంటున్నాడు, గిద్యోన్తో అంటాడు, అక్కడ బయలుదేవతల యొక్క బలిపీఠములన్నీ ఉంటాయి, అవన్నీ నువ్వు పడగొట్టాలని దేవుడు గిద్యోనికి సెలవు ఇచ్చినప్పుడు అక్కడ ఊరు వాళ్ళంతా ఉన్నత దేహులు వాళ్ళు భయపడి ఆయన రాత్రి పూటలో బలిపీఠాలన్నీ పడగొడతాడు. ఇక్కడ 7వ అధ్యాయంలో అంటాడు, అప్పుడు 7వ అధ్యాయము 1వ వచనం, అప్పుడు యెరుబాబేలు అనగా గిద్యోను అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచి హదాదు బావి వద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది, వారి చేతికి మిద్యానులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము మాకు రక్షణ కలుగజేసినని నా మీద అతిశయింతురేమో, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులకు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యానులతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. ఇక్కడ గిద్యోన్తో దేవుడు మాట్లాడుతుండ్రు, ఇంతమంది చేత నేను మిద్యానులను మీ చేతికి నేను అప్పగించను. ఎందుకంటే వీళ్ళు మా బలమే మమ్మల్ని రక్షించిందని. దేవుడు ఎక్కడ రక్షించిండు? మేమే యుద్ధానికి పోయినాం, మా బలమే మమ్మల్ని రక్షించిందని వీళ్ళు చెప్తారు. కాబట్టి వీళ్ళు అతిశయపడతారు. కాబట్టి వీళ్ళ ఇంతమంది చేతికి నేను ఇశ్రాయేల్ని అప్పచెప్పను. ఎవరైతే యుద్ధం అంటే భయపడి వణుకుచుండ్రో వాళ్ళందరినీ నువ్వు పంపించే వెనకకి అని అన్నప్పుడు అప్పుడు సగం మంది వెళ్ళిపోతారు. ఆ జనులలో 20,000 మంది తిరిగి వెళ్ళిరి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించేదను. అతడు నీతో కూడా పోవలనని నేను ఎవరిని గురించి చెప్పుదునో వాడే నీతో పోవలను. ఇతడు నీతో కూడా పోకూడదని ఎవరి గురించి నీతో చెప్పుదునో వారి పోకూడదని గిద్యోనుతో సెలవించాను. నేను ఎవరినైతే 10,000 మంది మిగిలినరు, అక్కడ దేవుడు అంటున్నాడు, ఈ 10,000 మంది కూడా వీళ్ళు యుద్ధం చేసే వాళ్ళు కాదు, వీళ్ళ ద్వారా రక్షణ రాదు, మీకు విజయం రాదు. వీళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, అయినా వీళ్ళ ద్వారా రక్షణ, ఇశ్రాయేలుకు రక్షణ కలగదు, విజయం రాదు, వీళ్ళని పంపించేయమంటున్నాడు. 10,000 మంది మిగిలినరు, ఈ జనులు కూడా ఎక్కువ మంది, నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నేను నీ కొరకు వారిని పరిశోధించేదను. నేను ఎవరినైతే నీతో కూడా వెళ్ళవాలనని చెప్తానో వాడే వెళ్ళాలి, వెళ్ళకూడదని నేను ఎవరిని చెప్తానో వాళ్ళు వెళ్ళకూడదని దేవుడు అక్కడ వాళ్ళని శోధిస్తున్నాడు. వీళ్ళందరినీ నీళ్ళ యొద్దకు పంపి, ఎవరైతే కుక్క గతికినట్లు నీళ్లు గతుకుతారో వాళ్ళే అరుగులు మోకాళ్ళుని చేతులతో ఇట్లా నీళ్ళు తీసుకొని తాగుతారో వాళ్ళందరినీ ఇంటికి పంపించేయి, వాళ్ళ ద్వారా రక్షణ రాదు అని అన్నప్పుడు అందరినీ గిద్యోను నీళ్ళ దగ్గరికి నడిపించినప్పుడు వాళ్ళందరూ వంగి, కొంతమంది ఏమో కుక్క గతికినట్లు నీళ్లు గతుకుతా ఉన్నారు, త్వరగా గతుకుతా ఉన్నారు. కొంతమంది ఏమో నిదానంగా మోకాళ్ళుని నిదానంగా వాళ్ళు మోకాళ్ళు వేసుకొని అప్పుడు వంగి అప్పుడు నీళ్లు తాగుతున్నారు. కొంతమంది ఏమో కుక్క గతికినట్లు దబదబా గతుకుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఈ కుక్క గతికినట్లు ఎవరు నీళ్లు తాగుతున్నారో వాళ్ళనే నువ్వు యుద్ధానికి సెలెక్ట్ చేయి. ఈ మోకాళ్ళుని నిదానంగా నిమ్మలంగా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు అరుగులు కారు, వీళ్ళని ఇంటికి పంపించే అన్నప్పుడు అక్కడ మిగిలింది 3,000 మంది మిగులుతారు. 300 మంది అక్కడ మిగులుతారు. 300 మంది మిగిలితే అప్పుడు దేవుడు అంటాడు, 300 మంది చేతికి నేను మిద్యానులను అప్పగిస్తాను. మిద్యానులు అంటే వాళ్ళు మిడత దండంత విస్తారంగా ఉన్నారంట. చాలా మంది అమాలేకీయులు మిద్యానులు ఇద్దరు కలిసి ఇశ్రాయేల్ ప్రజలతో యుద్ధానికి వస్తుండ్రు. దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఎంతమంది అయినా ఉన్నా కానీ
నేను వాళ్ళని మీ ఒక్క మనిషిని హతం చేసినట్లు మీరు వాళ్ళని హతము చేస్తావు. గిద్యోను నువ్వు నిబ్బరంగా ఉండు, నువ్వు యుద్ధానికి వెళ్ళు అని అన్నప్పుడు అక్కడ గిద్యోను 300 మందితో యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ మిద్యానుల చేతుల నుంచి ఇశ్రాయేల్ ప్రజలను రక్షిస్తారు. అక్కడ బూరలు ఊదుతున్నారు. బూరలు ఊది 15వ వచనంలో నేనును నాతో ఉన్న వాళ్ళందరూ బూరలు ఊదినప్పుడు మీరును దండుపాలెము చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనునకును విజయము అని కేకలు వేయవలని చెప్పాను. అక్కడ 300 మంది చేత దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తాడు. అంతమంది మిద్యానుల మీదకి మిడత దండ అంటే చాలా విస్తారమైన సైన్యాన్ని ఈ 300 మంది చేతికి దేవుడు అప్పగిస్తాడు. తెలియ కాబట్టి వీళ్ళు ఎప్పుడైతే దేవునికి దూరంగా దేవునికి అవిధేయులు ఎప్పుడైనరో అప్పుడు మిద్యానుల చేతికి దేవుడు వాళ్ళని అప్పచెప్పిండు. ఎప్పుడైతే వీళ్ళు తప్పు తెలుసుకొని ఎప్పుడు దేవుని వైపు తిరిగిండ్రో దేవుడు వాళ్ళకు విజయం ఇచ్చినట్లు ఇక్కడ మనము చూస్తున్నాము. దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళ యందు జాలి చేసుకొని వాళ్ళని దేవుడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షించిండు, వాళ్ళ రాజ్యం వాళ్ళకు ఇచ్చిండు. ఇక్కడ యెషయా గ్రంథము 62వ అధ్యాయం 62 మొదటి వచనం నుంచి షియోను నీతి కాంతి వలె అగబడు వరకు కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనులు నీ నీతిని కనుకొనును. ఇక్కడ అంటున్నాడు సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను అంటున్నాడు. ఇక్కడ సియోను దేవుడు మనతోనే మాట్లాడుతుండు. మన రక్షణ అంతా సూర్యుని వలె కనబడు వరకు, నీ నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, వాని రక్షణ దీపం వలె, మనం పొందిన రక్షణ దీపం వలె అందరికి కనబడు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండనంటున్నాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన రాకడ వరకు కూడా నిత్యము మనల్ని నడిపించి దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను ఎలా సరిచేసి దేవుడు వాళ్ళకు విజయం ఇచ్చిండో దేవుడు మన పక్షంగా కూడా యుద్ధం చేస్తాడు. అక్కడ ఫస్ట్ లో వాళ్ళు బాధలు పడుతున్నప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలన్నీ ఏమైనాయి అని గిద్యోను దేవునితో అడుగుతాడు. ఎప్పుడు దేవుడు అంటాడు, నా పక్షంగా మీరుంటే మీ పక్షంగా నేను ఉంటాడు, నా దగ్గర మీరు విచారణ చేస్తే నేను మీకు ఉత్తరం ఇస్తానంటాడు. మీరు ఎప్పుడు నన్ను విసర్జిస్తారో నేను కూడా మిమ్మల్ని విసర్జిస్తానంటాడు. మనకు ఆశీర్వాదము దీవెన దేవుడు పైనుంచే మనకు కీర్తనలు అంటాడు. మనకు దేవుడే దేవుని చేతిలో ఒక పాత్ర ఉందంట, ఆయన ఎవరిని హెచ్చించాడో వాళ్ళని హెచ్చిస్తాడని. కాబట్టి ఆయన చేతి కింద మనము దీన మనస్కులై ఉండాలంటాడు. ఒకరిని హెచ్చించును ఒకరిని తగ్గించును అని అంటాడు. కాబట్టి మనం దేవునిలో ఉంటేనే మనకు విజయం ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా అంటాడు, నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. మీరు నా యందు నిలిచి ఉండకపోతే తీగ వలె బయట పారవేయబడి ఎండిపోతారు. నా యందు ఎవరు నిలిచి ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారు అంటారు. దేవుణ్ణిలో మనం ఉంటేనే మనం సారం కలిగి పచ్చగా ఉంటాము. ఎన్ని యుద్ధాలు సైతాను ఎన్ని యుద్ధాలు చేసినా కూడా దేవుడు మన పక్షంగా
ఉంటాడు, మనకు విజయము ఇస్తాడు. మనం దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమంట. దేవునిలో ఉంటేనే అన్నిటిపైన మనకు విజయము కలుగుతుంది. అన్నిట్లో మనకు దేవుడు సహాయకుడై ఉండి మనల్ని నడిపిస్తాడంట. అందుకే మనం దేవునిలో లేకపోతే తీగ ఎట్లా కొమ్మ ఎట్లా నరికి బయటపడేస్తే సాయంత్రంలోకి అది ఎండిపోతుంది. కాబట్టి మనం కూడా అట్లా దేవుడు మనలో లేకపోతే మనం కూడా ఎండిపోతామంట, ఫలించలేమంట. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అంటాడు దేవుడు. మనము ఆయన యందు మనము నిలిచి ఉండాలంట. ఒకరోజు నిలిచి ఉండి ఒకరోజు అవసరమైనప్పుడు మనకు అవసరాలు ఉన్నప్పుడు దేవుణ్ణి వెతకూడదంట. మనము అనుదినము దేవుణ్ణిలో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలంట. అందుకే అంటాడు, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింప కొత్త పేరు నీకు పెట్టబడును. యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉందువు. మనము ఆయన యందు మనం నిలిచి ఉంటే దేవుని చేతిలో మనం ఎట్లా ఉంటామంట, భూషణ కిరీటముగా మనం ఉంటామంట. నీవు దేవుని చేతిలో రాజకీయ మగుటముగా ఉందువు. ఇక్కడ అంటున్నాడు, విడువబడిన దానవని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశంను గురించి చెప్పబడదు. హెప్సివా అని నీకును బ్యూలా అని నీకు భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ఆయనలో మనము ఆయన యందు మన యందు ఆయన మాటలను మనం నిలిచి ఉంటే మనం ఎట్లా ఉంటామంట, దేవుని చేతిలో రాజకీయ మగుటంగా మనము ఉంటామంట. మనల్ని దేవుడు అంగీకరిస్తాడంట, మన యందు దేవుడు ఆనందిస్తాడంట. యవనుడు కన్యను వరించి పెళ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనేదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. మనము ఎప్పుడు మనము శ్రద్ధగా మనము ఆయనను వెతుకుతాము, ఆయనలో మనం ఎప్పుడు జీవిస్తామో, ఆయనకు మనం ఎప్పుడు లోబడి ఉంటామో అప్పుడు దేవుడు మనల గురించి సంతోషిస్తాడంట. ఇక్కడ అంటున్నాడు, యెషయా గ్రంథము 66 అంటాడు, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము ఉద్దేశించి ఇల్లు ఏపాటిది, నాకు విశ్రయ స్థానముగా మీరు ఉద్దేశించినది ఏపాటిది. ఇవన్నీ నా హస్తకృత్యములో, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీన మనసు కలిగి ఎవడు దీనుడై నరిగిల హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరాలు కడతారు, ఇవన్నీ నా హస్తకృత్యములు కావంటాడు. మనుషులు కట్టే మందిరాలలో దేవుడు ఉండడు కాబట్టి, మనమే దేవుని మందిరం కాబట్టి దేవుడు మనల్నే కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలికతో మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనం పిలువబడుచున్నాం కాబట్టి, ఆయన చేసినట్లే మనం కూడా ఆయనలాగే మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎలా యేసు ప్రభు ఎలా రాజ్యము అధికారం కలిగి ఉన్నాడో అలాంటి అధికారము మనకు కూడా ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నేను ఎట్టివాడునో నా బిడ్డలు కూడా అట్టివారు కావాలని దేవుడు మనల్ని ఆశపడుతుందంట. మనుషులు కట్టిన మందిరాలలో దేవుడు ఉండేవాడు కాదంట.
ఇక్కడ అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దుష్టించుచున్నాను అంటున్నాడు. ఎవరైతే దీనులుగా తగ్గించుకొని, ఎవరు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దుష్టించుచున్నాను అంటాడు యేసు ప్రభు. ఆయన మాట విని మనము వణుకుచుండాలంట. ఏ చిన్న ఆజ్ఞ కూడా మనము తప్పిపోవటం దేవునికి ఇష్టం ఉండదు. అన్ని ఆజ్ఞలు దేవుని మాట అన్ని మనము శ్రద్ధగా వినాలా, ఆయన మాటల ప్రకారం మనం జీవించాలా, ఆయనను పోలి మనం జీవించాలని యేసు ప్రభు ఆశపడుతుండు. కాబట్టి అందుకే మనల్ని కుమారులు కుమార్తెలని దేవుడు మనల్ని పిలుస్తాడు. దూతలకు కూడా అధికారము దేవుడు ఇవ్వలేదంట. మనకిచ్చిన ఆజ్ఞలు ఏ జనమునకు కూడా ఎప్పుడు ఇవ్వలేదంట. దేవుడు ఆయన స్వరూపంలో ఆయన బిడ్డగా మనం ఈ లోకంలో జీవించాలని దేవుడు ఆశపడుతుంది. కాబట్టి ఆయన ఎవరిలో ఉంటాడంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై ఆయన మాట విని వణుకుచుండునో వానినే నేను దుష్టించుచున్నాను. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంటే, ఆయన మాట విని ఆయనకు లోబడి ఆయన చెప్పినదంతా ఎవరు చేసి ఆయన మాటకు వణుకుతున్నారో వాళ్ళనే దేవుడు దృష్టిస్తున్నారంట. ఆ కాలంలో కూడా యేసు ప్రభు కాలంలో కూడా ఎంతో మంది చాలా జనము ఆయనను వెంబడిస్తుండ్రు. ఆయన మాట వినటానికి వస్తున్నారు. కొంతమంది వస్తున్నారు రోగం పోవటానికి, కొంతమంది ఆయనను వెంబడిస్తున్నారు. కొంతమంది ఏమో ఆహారం రొట్టెల కొరకు ఆయన దగ్గరికి వెళితే ఆయన ఆహారం తృప్తిగా పెడతాడని రొట్టెలు ఇస్తారని కొంతమంది క్షయమైన ఆహారం కొరకు వస్తున్నారు. అయితే శిష్యులను యేసు ప్రభు అడుగుతాడు, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారని యేసు ప్రభు శిష్యులను అడిగితే, కొంతమంది యేసు ప్రభు మాటలకు నొచ్చుకొని ఆయనని విడిచిపెట్టి వెళ్తుంటాడు. ఎప్పుడు వెళ్తాడంటే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయంగా ఉన్నది అన్నప్పుడు యూదులు నొచ్చుకుంటారు. ఈయన రక్తము ఈయన మాంసము ఎలా ఇస్తాడు జనాలకి, ఈ మాట చాలా కఠినంగా ఉంది కదా వినటానికి అని చెప్పి చాలా మంది ఆయనను వెనుదీస్తా ఉంటారు ఆయన వెంబడించడానికి. ఇప్పుడు యేసు ప్రభు పేతురుని అడుగుతాడు, పేతురు నువ్వేమనుకుంటున్నావు నన్ను గురించి అన్నప్పుడు, మేము ఎవరి దగ్గరికి వెళుతాం ప్రభువా, నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే నిత్య జీవమైన దేవుడవు అని అన్నప్పుడు, ఇది నేను నీకు బయలుపరచలేదు కానీ నన్ను పంపిన తండ్రి నీకు బయలుపరుస్తున్నాడని. ఈ లోకం కూడా యేసు ప్రభుని వెంబడిస్తుంది. యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు చాలా మంది, రోగం పోవాలని స్వస్థతలు కలగాలని యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. కొంతమంది ఆహారం కొరకు యేసు ప్రభుని వెంబడిస్తారు. కొంతమంది అప్పులు పోవాలని దేవుని దగ్గరికి వస్తారు. మనమైతే ఆయన అందుకే యేసు ప్రభు అంటాడు, మనమైతే ఆయన రాజ్యం కొరకు మనం ప్రయాస పడుతున్నాం. అందుకే యేసు ప్రభు అంటాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుతే ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును అంటాడు. ఆ ఒక వాక్య సత్యము ఇలా చాలా మందికి ఆ సత్యాలు తెలియవు. యేసు ప్రభుని ఎప్పుడైతే ఆయన రాజ్యమును నీతిని మనం వెతుకుతామో ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరం కూడా తీర్చబడుతుంది. రోగం పోతుంది, అప్పులు పోతాయి, శ్రమలు పోతాయి, అన్ని కష్టాలు బాధలు మంత్రాలు గాలిపోతాయి, ఇవన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోతాయి అంట. ఎప్పుడంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని ఆయనను అనుసరించినప్పుడు ఈ పాప భారం అంతా మనలో నుంచి తొలగిపోతుందంట. అందుకే యేసు ప్రభు అంటాడు, నా నీతిని నా రాజ్యమును మొదట వెతుకుడి, అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని అంటాడు. ఇక్కడ యెషయా గ్రంథము 60వ అధ్యాయము అంటాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద దయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు,
ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు. కనులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు సంకనెత్తుకొనబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతవు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల ప్రవాహము మిద్యాను ఏలుపాల లేత ఒంటి వలె నీ దేశమందు వ్యాపించును. వీరందరూ షేబా నుండి వచ్చెదరు. ఇక్కడ అంటున్నాడు, లెమ్ము నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అంటున్నాడు. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నువ్వు లెమ్ము తేజరిల్లుము అంటాడు. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచుందంట. జనాలను కటిక చీకటి కమ్ముతుంది కాబట్టి వాళ్ళు సత్యమును గ్రహించలేకపోతున్నారు. వాళ్ళ ఆత్మీయులకు నేత్రాలు గుడ్డితనము, ఈ యుగ దేవత నేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది కాబట్టి వాళ్ళు సత్యమును గ్రహించలేకపోతున్నారు. ఒక సిస్టర్ అంటుంది, యూదులంట ఇంకా మెస్సయ్య వస్తాడని ఇంకా ఎదురు చూస్తా ఉన్నారంట. మెస్సయ్య వచ్చిండు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిండు, మనల్ని విమోచించిండు. మళ్ళీ రెండవ రాకడ ఉందంటే వాళ్ళు ఇంకా మొదటి రాకడ వచ్చింది కూడా వాళ్ళకు తెలియదంట. యేసు ప్రభుని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. యేసు ప్రభు అంటాడు, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరంటాడు. పరలోకానికి నేనే సత్యము జీవము మార్గము, సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను అంటాడు. పరలోకం పోవాలంటే నేనే ద్వారం అంటాడు. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు ఆ పరలోకం పోలేరంటే వీళ్ళకు ఇంకా వాళ్ళకు ఆ సత్యాలు తెలియకుండా ఉంది. అందుకే అంటున్నాడు, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. జనములను చీకటి కమ్ముతుందంట. వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు, ఏది సత్యము ఏది అబద్ధం అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళు ముఖాలకు ముసుగు ఉందంట, వాళ్ళు ముఖాముఖిగా దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు రక్తం కిందికి వాళ్ళు రాలేకపోతున్నారు, దేవుడిచ్చే రక్షణను వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. చీకటి వాళ్ళని కమ్మేసింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ మీద నేను ఉదయిస్తున్నాను, యెహోవా మహిమ నీ మీద కనబడుతుందంట. దేవుని మహిమ మనలో ఉంది కాబట్టి దేవుడు సాతాను మనము మంత్రాలు దెయ్యాలు అన్ని మనం ప్రార్థన చేసి చీకటి శక్తులన్నీ మనము గద్దిస్తున్నాము. మంత్రాలు అన్నిటిని మనం గద్దించే శక్తి దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడు మత్తయి సువార్తలో మార్కు సువార్తలో కూడా అంటాడు, ఆకాశం అందుకని సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది అంటాడు. అందరినీ నా శిష్యులుగా చేయండి అని మీకు అధికారం నేను మీకు ఇస్తున్నాను అంటాడు. తేళ్ల మీద, పాముల మీద, దుష్ట శక్తుల మీద, దయ్యాల మీద, అన్నిటి మీద మీకు అధికారము ఇస్తున్నాను, అవి మీ మీద ఏ హాని చేయవంటున్నాడు. ఎందుకంటే దేవుని మహిమ మన మీద నీ మీద ఉన్నది కాబట్టి జనములు నీ వెలుగునకు వచ్చేదరు. అందుకే దేవుడు అంటున్నాడు, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని మహిమ మన మీద ఉదయించిండు కాబట్టి మనం లేవాలా, దేవుని బలము ధరించుకోవాలంట, ఆయన కొరకు మనము ప్రకాశించాలంట. ఇర్మియా గ్రంథము
ఇర్మియా 4వ అధ్యాయంలో అంటాడు, 1వ వచనంలో, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను. నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హేయక్రియములను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు, ఆయన యందే అతిశయించుదురు. ఇక్కడ అంటున్నాడు, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించినడలా నా యొద్దకే రావలెను. నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హీయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుతుంది, ఆశీర్వాదం కలుగునని అనుకొందురు, ఆయన యందే అతిశయపడుదురు. ఇక్కడ అంటున్నాడు 3వ అధ్యాయంలో మనము దేవుని వద్దకే మళ్ళుకోవాలంట. ఒకవేళ మనము దేవుణ్ణిలో వెనుకబడి ఉంటే మనం తిరిగి ఆయన శక్తిని ఆయన బలమును పొందుకొని మనము ఆయన వైపే మనము తిరగాలంట. దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుడుగా ఉన్నాడంట. 3వ అధ్యాయంలో అంటాడు, యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదా వార్లారా యెరూషలేం నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. ఇక్కడ అంటున్నాడు, యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లొద్దు అంటున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను ఉండుడి, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకున్నట్లు యూదా వార్లారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి అంటున్నాడు. ముళ్ళ పొదలలో మీరు విత్తనాలు చల్లకుండా ముందు మీ హృదయాల్ని దున్నుకోమంటున్నాడు. మీ బీడు భూములను దున్నుడి, మీ హృదయాలను దేవునికి అసహ్యమైనవి మనలో ఉంటే మనం అవన్నీ తీసివేయాలా అంటున్నాడు. దేవునికి మనము లోబడి ఉండాలా. యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశంలో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారం గల పట్టణంలోనికి పోవునట్లు పోగై రండి. మనము దేవునికి మనము లోబడి ఉండాలంట. గట్టిగా బూర ఊదమంటున్నాడు, గట్టిగా ప్రకటించుడి, హెచ్చరిక చేయుడి అంటున్నాడు. బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. మనము దేవుని రాకడ దగ్గర ఉంది కాబట్టి, ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మనము సిద్ధపడి ఆయన కొరకు మనలో ఉన్న అవిధేయత అంతా, మనలో ఏది ఉందో అదంతా తొలగించుకొని దేవుని కొరకు మనము ప్రకాశించే దీపాలాగా ఆయన దేవుడు మన మీద ఉదయిస్తున్నాడు కాబట్టి దేవుని మహిమ మనము పొందుకోవాలంట. యోహాను సువార్తలో కూడా అంటాడు, నా మహిమను నీకు ఇచ్చినాను అంటాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేద్దును. ఇక్కడ ఇర్మియాకి యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మియాతో దేవుడు అంటాడు, నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళుము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను అంటున్నాడు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు సారం మీద తన పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండె వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా
దానితో మరి ఒక్కకుండా చేశాను. ఇక్కడ ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, ఇర్మియా నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళు అని అన్నప్పుడు ఇర్మియా కుమ్మరి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ కుమ్మరి ఏం చేస్తున్నాడంటే సార పైన కుండ చేస్తా ఉన్నాడంట. ఇర్మియా అన్ని చూస్తా ఉన్నాడు. ఆ కుమ్మరి ఎప్పుడైతే ఆ కుండ తయారు చేస్తుంటే ఆ మట్టి అంట కుండ రాలేదంట, అది విడిపోయిందంట. కుమ్మరి జిగట మట్టితో చేసిన కుండ వాని చేతిలో విడిపోగా జిగటమ్మను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా మరి ఒక కుండ చేసెను. ఆయన ఆ మట్టి పడేయకుండా దాన్ని మళ్ళా పిసికి మళ్ళీ సరిచేసి మళ్ళీ దాంతో మరి ఒక కుండ చేసిండంట. అంతటి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో నుండి ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు వారలారా కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు మీరు నా చేతిలో ఉన్నారంటాడు. కాబట్టి యేసు దేవుడు ఇక్కడ అంటున్నాడు, దాన్ని పెళ్ళగింతుననియో విరగొట్టుదుననియో నశింపజేయుదుననియో ఏదో ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గురించి నేను చెప్పితునో ఆ జనము చెడుతనమును మానిన ఎడల నేను వారికి చేయి ఉద్దేశించిన కీడును గురించి పశ్చాత్తాప పడుదును. మరియు కట్టెదననియో నాటెదననియో ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలంతటిని గురించి నేను సంతాప పడుదును. ఇక్కడ అంటున్నాడు, యెరూషలేము ఇశ్రాయేలులారా మీరందరూ కూడా నా చేతిలో ఉన్నారు. మీరు నా తట్టు తిరిగినడలా నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నన్ను వెతికినడలా నేను మీకు కనబడతానంటాడు. మనం ఎప్పుడు దేవుణ్ణి విసర్జిస్తామో దేవుడు కూడా మనల్ని విసర్జిస్తాడంట. మనము ఆయన తట్టు మన చెడుతనం తొలగించుకొని మనం ఆయన తట్టు తిరిగితే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. అదే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో చాలా కాలం కిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను కనుక విడువక్క నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. అది ఒక దినం ఉండి ఒక దినము ఉండేది కాదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎంతమంది ఎన్ని తప్పులు చేసినా కానీ దేవుడు వాళ్ళను క్షమిస్తున్నాడు, వాళ్ళకు ఒక అవకాశము ఇస్తున్నాడు. అందుకే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో అంటున్నాడు 3వ అధ్యాయంలో, చాలా కాలం కిందట యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కనుక నీ ఎడల నిన్ను విడిచిపెట్టలేకపోతున్నాను, నీ ఎడల విడువక కృప చూపుచున్నాను అంటున్నాడు. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను నిన్ను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురలను వాయింతువు, సంభ్రమపడువారు నాట్యంలో కలిసేదవు. ఇక్కడ అంటున్నాడు, ఇక నిన్ను ఇంతవరకు నువ్వు కట్టబడలేదేమో. కన్యక అంటే మనమందరూ కన్యల అంటే దేవుల్లో పెళ్లి కుమార్తెలం కాబట్టి నీకు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నువ్వు
మరలా తంబురలను వాయింతువు. ఇక్కడ అంటున్నాడు దేవుడు, వాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరసగు జనమును బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన తన ప్రజలను రక్షింపుమని బతిమాలుకొనుడి. ఉత్తర దేశము నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, బూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. వారు మహాసంఖ్యలో వారు అక్కడికి వచ్చేదరు. వారు ఏడ్చుచు వచ్చేదరు. వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదను. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటలను, నీటి కాలువల యొద్ద నేను వారిని నాటేదను. ఇశ్రాయేలునకు నేను తండ్రిగాన, ఎఫ్రాయిము నా శ్రేష్ఠ కుమారుడు కాడా అంటున్నాడు. నేను వాళ్ళకు తండ్రిని కానా అంటున్నాడు. దేవుడు మనకు అందరికీ తండ్రిగా ఉన్నాడంట. మనము శేషించి ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఇవాళ దినం చూడకుండా ఎంతో మంది గనులైన వాళ్ళందరూ కూడా ఎంతో మంది నశించిపోయిండ్రు, లేకుండా చనిపోయిండ్రు. దేవుడు ఇంతవరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచిండు కాబట్టి మనం ఇంకా దేవుల్లో మనల్ని నిలబెట్టుకుండు కాబట్టి దేవుడు అంటున్నాడు ఆయనను మనము బతిమాలుకోవాలంట. ఆయనను స్తుతి చేయాలంట. ఇశ్రాయేలులో నా ప్రజలను రక్షింపుమని దేవుణ్ణి బతిమాలుకొనుడి. దేవా, ఇంకా నీ బిడ్డలు ఎంతమంది రక్షణ లేని వారు ఉన్నారు ప్రభా, వాళ్ళందరినీ రక్షించమని మనం అందరి గురించి, రక్షణ లేని బిడ్డలు మన కుటుంబాల్లో కూడా ఎంతో మంది రక్షణ లేని వారు ఉన్నారు కాబట్టి మన రక్త సంబంధికులలో అందరిలో కూడా, అందరి కుటుంబాల్లో కూడా రక్షణ పొందే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా వాళ్ళని రక్షించమని మనము దేవుణ్ణి బతిమాలుకోవాలంట. వాళ్ళు ఏడుస్తూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు నీటి కాలువల యొద్దకు వారిని నడిపిస్తాను. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా శ్రేష్ఠ కుమారుడు కాడా అంటున్నాడు. దేవుడు ఇశ్రాయేలునకు నేను తండ్రిని అంటున్నాడు. దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. మనం అందరూ ఆయనకి బిడ్డలుగా ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడంట. దేవుడు మనము నడిపిస్తాడు. ఇంకా 17వ వచనంలో అంటాడు, ఇక 17వ వచనంలో రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునన్న నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. ఇదే యెహోవాకు నీవు నన్ను. ఇక్కడ అంటున్నాడు 29వ వచనంలో, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గురించి నా కడుపులో నాకు చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ అంటున్నాడు ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ముద్దు బిడ్డ అంటున్నాడు. మనమందరం దేవునికి ముద్దు బిడ్డలంగా ఉన్నాము. నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనల్ని తప్పకుండా కరుణించి దేవుడుగా ఉన్నాడు. మనం ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా ఉన్నాం కాబట్టి దేవుడు అన్నాడు, మన నీతి లెమ్ము తేజర్లెమ్ము, నీకు వెలుగు కలుగుచున్నది. యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది కాబట్టి నీ వెలుగులకు
జనములు నీ వెలుగు నాకు వచ్చేదని అంటున్నాడు. కాబట్టి మనము ఒకవేళ దేవుల్లో తక్కువ టైంలో మనం దేవుణ్ణి వెతకటం ఒకవేళ తక్కువ అయితే మనం దేవుని తట్టి తిరిగి మనము ఆయన హత్తుకొని మనం ఉంటే దేవుని చేతిలో మనము రాజకీయ మగుటంగా దేవుడు మనల్ని నిలబెడతాడంట. జనముల ఐశ్వర్యములు అనుభవిస్తులు అంటాడు. పాడైన స్థలంలో మీరు కట్టుదురు అంటాడు. నా మాట అగ్ని వంటిది కాదా, బంధము బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా అంటాడు. కాబట్టి మనము ఆయన దగ్గరికి మనం మలుకొని ఆయన వైపు మనం తిరిగి ఉంటే దేవుడు కూడా మనల్ని కరుణించి వాడుగా ఉన్నాడు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ, ఆయన గురించి నేను ఏదన్నా శిక్షిద్దాం అనుకుంటే నా కడుపు ఆయన జ్ఞాపకము నాకు విడవకున్నది అని నేను తప్పకుండా నేను కరుణిస్తాను అంటున్నాడు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించిన కనుక ఆమేన్. స్తోత్రం ప్రభువా, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవ, సర్వశక్తి గల ప్రభువా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన ప్రభా. అయ్యా నీకే వందనాలు తండ్రి. దయగల ప్రభా, నీకే నాయన వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు ప్రభా. లోకంలో నాయన జనములను చీకటి కమ్ముకోండి ప్రభా. అయా వాళ్ళు రక్షణ కనుక్కోలేకపోతున్నారు, ద్వారంను కనుక్కోలేకపోతున్నారు యేసు ప్రభా. మరి బిడ్డలందరినీ మీరు కరుణించండి ప్రభావాలలో చీకటిని తొలగించండి ప్రభా. తండ్రి నీకే వందనాలు నాయన. అందరూ ప్రభా నీ సువార్త పని చేయాలి ప్రభా. నీకే వందనాలు తండ్రి. మీరే మమ్మల్ని సేవలో వాడుకోమని అయా ప్రభా నీ కొరకు నాయన మండుచుండ దీపాలుగా మేము ఉండాలి ప్రభా. నీకే స్తుతి స్తోత్రాలు నాయన ప్రభా. ఇశ్రాయేలు చేతులకు ఒక మనిషిని హతం చేసినట్టు మిద్యానులను హతం చేయను నువ్వు తండ్రి గొప్ప దేవుడు. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి నాయన. పరిశుద్ధుడానికే వందనాలు ప్రభా. మేము కూడా నాయన జనాలను విడుదల చేయాలా ప్రభా. నువ్వే సహాయం చేయండి నా ప్రభా. నీ కొరకు మేము వెలుగు చిండాలి ప్రభా. నీ కొరకు మేము సిద్ధపడాలా, నీ కొరకు మేము సేవ చేయాలా నాయన. అటు భారం మా ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని తండ్రి వాక్యంలో మాట్లాడకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నీకే వందనాలు. నీ రాకడికి మమ్మల్ని ప్రతి సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్. బ్లెస్సింగ్ ఇచ్చాయనా? ఓకే. మన ప్రభుని యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం మన కేంపిఎం బ్రదర్కు కుటుంబంకు మనందరికీ దేవుని కృప సదాకాలం తోడుండు గాక. ఆమీన్. ఆమీన్ బ్రదర్. ఆమేన్. 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 థాంక్యూ అన్న. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ అందరికీ ప్రైజ్ లార్డ్.